హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో అయితే నేను ముందుకు వచ్చానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలామంది ఇండ్లలోకి అయితే ఎలుకలు పందికొక్కులు అనేవి వచ్చి చాలా ఇబ్బంది పడుతుంటారు కదండి. ఏదైనా ఒక మంచి హోమ్ రెమెడీ ఉంటే చెప్పమని చాలామంది చాలా రోజుల నుంచి అయితే కామెంట్ చేస్తున్నారండి. మనం బయట నుంచి ఎన్నో రకాల మందులు, గమ్ షీట్స్, బోన్స్ అనేవి ట్రై చేసి ఉంటామండి. అయినా కూడా ఎలుకల బాధ అనేది తగ్గడం లేదండి. అలాంటప్పుడు ఈ చిన్న సింపుల్ హోమ్ రెమెడీ అనేది ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. ఎన్నో ట్రై చేసి ఉంటారు కదండి. లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ హోమ్ రెమెడీ అనేది ట్రై చేసి చూడండి. ఎలుకలు అనేవి తప్పకుండా పారిపోతాయండి, అస్సలు రావండి. ఇప్పుడు వచ్చేసరికి మనకు దానికోసం వచ్చేసరికి ఒక నిమ్మకాయ అనేది కావాలండి. ఆ నిమ్మకాయ వచ్చేసరికి మనం దానిపైన పొట్టు ఉంటుంది కదండి, ఆ పొట్టు అయితే కావాలండి. దానికోసం వచ్చేసరికి నేనైతే పీలర్ అనేది తీసుకుని ఆ పొట్టు అనేది తీస్తున్నాను చూడండి. ఈ విధంగా మనకు ఒక 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ దాకా మనం నిమ్మకాయ పొట్టు అనేది యూజ్ చేస్తామండి. ఆ నిమ్మకాయ పొట్టు అనేది చాలా ఘాటు ఉంటుందండి. ఆ స్మెల్కే ఎలుకలు అనేవి ఆ దడదాపుల్లోకే రాకుండా పారిపోతాయండి. ఎన్నో ట్రై చేసి ఉంటారు కదండి. ఒక్కసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఎలుకలు ఉండడం వల్ల మనల్ని చాలా ఇబ్బంది పెడతాయండి. మన బట్టల్ని కొరిగేయడం, మన పుక్స్ని కొరికేయడం, అంతేకాకుండా మన ఏసీ, వాషింగ్ మిషన్ ఏవైనా సరే అండి, మేమైతే చాలా ఇబ్బంది పడ్డామండి. ఏసీలో వైర్స్ ఉంటాయి కదండి, అవి కానీ, వాషింగ్ మిషన్ వైర్స్ ఉంటాయి అవి కానీ అలా కొరికేయడం చాలా ఇబ్బంది పెడతాయి కదండి. ఎన్నో ట్రై చేసినా కూడా ఎలుకలు అనేవి పోవడం లేదని చాలా ఇబ్బంది పడుతున్నారు కదండి. ఒక్కసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. తర్వాత వచ్చేసరికి కారం ఉంటుంది కదండి, కారం అనేది 1 స్పూన్ ఆర్ హాఫ్ స్పూన్ అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఆ రెండింటిని అయితే బాగా కలిపేసుకోవాలండి. మీరు చూస్తున్నారు కదండి, చాలా ఈజీగా, చాలా సింపుల్గా మనం ఇంట్లో ఉండే వాటితోటి మనం ఎలుకలను అయితే తరిమి కొట్టేయచ్చండి. ఎలుకలు అనేవి మన ఇంటి దరిదాపుల్లోకి రాకుండా చేసుకోవచ్చండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. తర్వాత వచ్చేసరికి అదైతే పక్కన పెట్టేసుకొని మనం ఒక 2 స్పూన్స్ గోధుమ పిండి అయినా, బియ్య పిండి అయినా, శనగపిండి అయినా ఏదైనా తీసుకోవచ్చండి. తర్వాత వచ్చేసరికి ఒక 1 స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసానండి. దాని తర్వాత వచ్చేసరికి ఒక 1 స్పూన్ వచ్చేసరికి చక్కెర అనేది వేసానండి. చక్కెర అనేది స్వీట్ కాబట్టి ఆ స్వీట్నెస్ కోసం అయితే ఎలుకలు అనేవి వస్తాయండి. ఎలుకలు అనేవి వచ్చినప్పుడు ఇవి తిన్నప్పుడు అవి అయితే బయటికి పోయి చనిపోతాయండి. మనకి ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా ఉంటుందండి. గమ్ షీట్స్ అనేవి పెట్టడం వల్ల మనకే ఇబ్బంది అండి. అవి ఎక్కడ పోయి ఎక్కడ చనిపోతాయో తెలియదు కాబట్టి మనకి చాలా ఇబ్బంది అవుతుంది కదండి. మళ్ళీ వాటిని తీసుకొని వెళ్ళి బయటపడేయాలన్నా మనకు కష్టం కదండి. అలా లేకుండా ఈ విధంగా చేయడం వల్ల అవి బయటికి పోయి చనిపోతాయి కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా మనం తీసి పక్కన బయటపడేయాలి అన్న ప్రాబ్లం లేకుండా, స్మెల్ అలాంటిది లేకుండా మనకైతే చాలా ఈజీగా అయితే ఉంటుందండి. ఈ విధంగా మనం అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది వేసేసుకొని ఈ విధంగా మనకి ఉండల్లాగా వచ్చేటట్లయితే మనం కలుపుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే మనం ఎన్నో రకాల ఇబ్బందులు పడి ఉంటారు కదండి, ఎన్నో ట్రై చేసి ఉంటారు కదండి. ఈ విధంగా ఒక్కసారి అయితే ట్రై చేయండి. మేమైతే చాలా విధాలుగా అయితే ఇబ్బంది పడ్డామండి. ఆ ఇబ్బందులన్నిటికీ మేము కూడా చాలానే ట్రై చేసామండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే మనమైతే బాల్స్ లాగా అయితే తయారు చేసుకోవాలండి. ఒక్కసారి ఈ విధంగా సింపుల్గా అయితే ఈ హోమ్ రెమెడీని అయితే ట్రై చేసి చూడండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత కొంచెం హోల్ అనేది చేసేసుకొని మనం ముందుగా తయారు చేసుకున్నాం కదండి నిమ్మకాయ కారం అనేది, నిమ్మకాయ పొట్టు కారం అనేది, అది వచ్చేసరికి మనం మధ్యలో అయితే పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పెట్టేసుకొని మనం బాల్స్ లాగా అయితే లోపలికి పెట్టేసుకొని మనం బాల్స్ లాగా అయితే తయారు చేసుకోవాలండి. మీరు ఎన్ని చోట్ల అయితే, ఎన్ని ప్లేసెస్లో అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో అన్ని బాల్స్ని అయితే మనం తయారు చేసుకోవాలండి. ఇక నుంచి మీకైతే అటువంటి ఇబ్బంది అనేది, ఎలుకల నుండి మీకు అలాంటి ఇబ్బంది అనేది లేకుండా అవుతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, వాళ్ళు కూడా చూస్తారు కదండి. వాళ్ళకు కూడా ఇటువంటి ప్రాబ్లం ఉంటే వాళ్ళకు కూడా ఇటువంటి ప్రాబ్లం నుంచి రిలీఫ్ అనేది ఉంటుంది కదండి. తప్పకుండా అయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోదండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఉంటుందండి, అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి. మీరు వెంటనే అయితే చూసేయచ్చు. నా ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయండి, ఒక్కసారి అవన్నీ కూడా చూడండి. ఈ విధంగా వచ్చేసరికి మనం బాల్స్ మాదిరి అయితే చేసుకోవాలండి. ఇవి మనం నైట్ పడుకునేటప్పుడు మనం స్టవ్ అనేది అంతా క్లీన్ చేసుకుంటాం కదండి. ఈ విధంగా స్టవ్ అనేది క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన, వాష్ బేసిన్, సింక్ దగ్గర అక్కడి నుంచే కదండి ఎక్కువగా వచ్చేది, అలాంటి ప్లేసెస్లో మొత్తంలో అయితే పెట్టుకోవచ్చండి. ముఖ్యంగా అయితే చిన్నపిల్లలు ఉన్నారు అని అనుకున్న వాళ్ళైతే మాత్రం వాళ్ళ పిల్లలు పడుకుంటారు కదండి. పిల్లలు పడుకున్నప్పుడు ఈ విధంగా చక్కగా మనం పూల మొక్కల దగ్గర నుంచి కూడా వస్తాయండి. కాబట్టి పూల మొక్కల దగ్గర మనం స్టవ్ పైన, స్టవ్ కింద ఈ విధంగా
మనకి హోల్స్ అనేవి ఉంటాయి కదండి. వాషింగ్ మిషన్ వెనక హోల్ ఉంటుందండి. ఆ హోల్ నుంచి కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఆ వాషింగ్ మిషన్ దగ్గర ఈ విధంగా మనకి ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయి అని తెలుస్తుందో ఆ ప్లేసెస్లో అయితే మనం పెట్టుకున్నాము అని అంటే ఎలుకలు అనేవి అవి తినేసి బయటికి పారిపోయి చనిపోతాయండి. మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి. ఎలుకలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి అయితే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. మీకైతే ఎలుకల నుంచి రిలీఫ్ అయితే ఉంటుందండి. ఎలుకలు అనేవి మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాకుండా పారిపోతాయండి. తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ఎన్నో ట్రై చేసి ఉంటారు, ఒక్కసారి ఇది కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.